భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వేలి మండలం సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం దళితవాడ గ్రామ స్థలాన్ని పరిశీలన చేసి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాల్వకోట నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు దార్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మకొండ పంచాయతీ అరుంధతివాడ గ్రామంలో 20 కుటుంబాల వారు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో 3 ఫ్యామిలీలు నివసిస్తూ అతి కష్టం మీద జీవిస్తూ ఉన్నారని, పేదవారికి కూటి కోసం 2 ఎకరాలు బంచల భూమి, గుడి కోసం 3 సెంట్లు ఇంటి స్థలం అవసరమని అన్నారు. తుమ్మకొండ దళిత గ్రామం మొత్తం మరియు శ్మశాన వాటిక మరియు గ్రామ వసతులకు గ్రామం పక్కనే ఉన్నటువంటి భూమిని ఒక అగ్రవర్ణ కులానికి చెందిన వారు ఆ భూమిపై కన్నేసి మాది అని దళితులను ఇళ్లు కట్టనివ్వకుండా శ్మశాన వాటికని గ్రామ కమటాన్ని పూర్తిగా కబ్జా చేసి దళితులను అడిగితే వాళ్లను నానా బూతులు తిడుతూ చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి భూ కబ్జాదారులపై వెంటనే రెవెన్యూ తహసీల్దార్ విచారణ జరిపి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని దళితవాడకు సంబంధించినటువంటి స్థలాన్ని దళితవాడకే కేటాయించి తుమ్మకొండ దళిత వాసులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము రెవెన్యూ అధికారులను అడుగుతున్నామని, న్యాయం చేయక పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులను కలుపుకొని ఆ స్థలంలో భూ పోరాటం చేసి ఎర్ర జెండాలు పాతి అక్కడే ఉండే దళితులకు భూమిని అప్పచెప్తామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మల్లికార్జున, పెద్దయ్య, నాగరాజ, రాములమ్మ, పెంచలమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పట్టినా దళితులపైన దౌర్జన్యాలు, దళితులు భూములను ఆక్రమణ చేయడం అనేది, దళితులు గ్రామాల్లోకి వచ్చి గ్రామనత్తాలు కూడా మాది, మీరు అక్కడ గ్రామంలో నుండి అక్కడ ఇల్లు కట్టొద్దని అనడం అనేది, దళిత గ్రామాల్లో శ్మశాన వాటికలుంటే అవి కూడా కబ్జా చేయడం అనేది, మరి దళితులు ఎక్కడ బ్రతకాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ తుమ్మకొండ చిట్వేలి మండలం తుమ్మకొండ రెవెన్యూ సర్వే నెంబర్ 78లో ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక 2 ఉన్నాయి. ఈ ఎస్సీ కాలనీలో ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు కూడా సంసారం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ గ్రామ నత్తంలో ఇక్కడ ఇల్లు నిర్మాణం కొరకు ఇక్కడ బేస్ వేసుకోవాలని ఇక్కడ చూస్తూ ఉంటే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దళితులను మామూలుగా భయప్రాంతానికి గురి చేసి ఆ భూమి నాది, అక్కడికి మీరు ఎలా ఇల్లు కట్టుకుంటారో దళితులని మాట్లాడడం అనేది మరి చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దళితులు అంటే అంత చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ నిరుపేదైనటువంటి దళితుల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా ఎక్కడా కూడా అండగా ఉంటుంది. మేము అడుగుతా ఉన్నాం ఈ రాజకీయ అగ్రవర్ణాల నాయకులను, ఈ ల్యాండ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థలము ఇది దళితులది, ఇక్కడికి ఎవరో వచ్చేదానికి అర్హత లేదు. మీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఇది నాదని అడగండి, అప్పుడు ఎర్ర జెండా వచ్చి మీదేందో చూపిస్తుంది. ఈ రోజు నుంచి ఇక్కడ దళితులు ఇల్లులు కట్టుకుంటారో ఉన్నటువంటి ప్లేసు శ్మశానానికి, గ్రామనత్తానికి ఇక్కడ లేనటువంటి భూమి లేనటువంటి వారు కూడా ఉన్నారు. వారికి కూడా వ్యవసాయ భూమికి కూడా ఇది కేటాయించాలని ఇప్పుడున్నటువంటి
చిట్వేల మండల్ తహసీల్దార్ గారికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాల పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా దళితులకు మేము చెందేటట్టు చేస్తామని చెప్పేసి మేము రెవెన్యూ యంత్రాంగానికి కావచ్చు, తర్వాత రాజకీయ నాయకులకు కూడా కావచ్చు చెబుతున్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. వారు దార్ల నాగేశ్వరరావు డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.